హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడే చెక్అవుట్ చేసిన. ఈరోజు డే 2. హోటల్ నుండి బయటికి వచ్చేసిన. ఇప్పుడు మనం ఇక్కడ నుండి జబల్పూర్ పోతున్నాము. కిలోమీటర్స్ వచ్చేసి అరౌండ్ 250 కిలోమీటర్స్ ఉన్నాయి. రోడ్ మాత్రం ఇలా చాలా గలీజ్ ఉంది, ఎందుకంటే రాత్రి ఫుల్ వర్షం పడ్డది అండ్ రూమ్లో కూడా ఏసీ గీసీ ఏం పని చేయలేదు. సో ఇప్పుడైతే మనం హైవే పోయినాక మాట్లాడదాం. సో ఇప్పుడే హైవే ఎక్కేసిన. ఆ కచ్చ రోడ్లోకి వచ్చి రోడ్డు మాత్రం చాలా ఘోరంగా ఉండే, ఎందుకంటే రాత్రి ఫుల్ వర్షం పడ్డది. ఎంత వర్షం పడ్డదంటే నా రూమ్లో కరెంట్ లేదు, ఏసీ లేదు. ఆ హోటల్ అయితే చాలా గలీజ్ ఉండే, అందుకే మీకు అసలు చూపిలను కూడా చూపించలేదు. ఇంకా చలికి నాకు మొత్తం గొంతంతా పోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ నుండి జబల్పూర్కి మొత్తం 272 ఉండే, ఇప్పుడు వచ్చేసి ఒక 265 ఉంది. 5 అవర్స్ ఏమో చూపిస్తున్నది. మనం ఇంకా మధ్యలో ఒక 2-3 బ్రేక్స్ అట్లా తీసుకుంటాం, ఎందుకంటే రాత్రి బాగానే పడుకున్నా కాబట్టి ప్రాబ్లం లేదు. అరే షెట్ ఆ రోడ్డు తీసుకోవాల్సింది ఈ రోడ్డు తీసుకున్నాయి. ఇది బైపాస్ రోడ్ అనుకుంటా. పెద్ద రోడ్లోకి వెళ్ళి చిన్న రోడ్ వచ్చింది, ఎంత దూరం ఉంటుందో తెలియదు. అది సర్వీస్ రోడ్డు. చూద్దాం ఎంత దూరం ఉంటుందో. ఇప్పుడే సైడింగ్ చేస్తున్నా. వ్యూస్ మాత్రం జబర్దస్త్ ఉన్నాయి. మొత్తం గ్రీనరీ. ఇంకా నేను వచ్చింది మేనే. అगर మనం వర్షాకాలంలో వస్తుంటే ఇంకా గ్రీన్ ఉండొచ్చు నాకు తెలిసి. అయితే సాడ్లింగ్ చేసుకుంటే ఇట్లా సోలో చేస్తే ఏం మజా వస్తుంది అసలు. అయితే అబ్బా, ఇది హైవే కనెక్ట్ అవుతుంది. 2 కిలోమీటర్స్ వరకు అయితే కనెక్ట్ కాదు. నేను ఫస్ట్ పరేషాన్ అయినా. ఈ సర్వీస్ రోడ్ అనుకుని ఎక్కినా, చూస్తే వేరే రూట్లకు ఉంది కదా అని. దాని సర్వీస్ రోడ్ ఇది, మళ్ళీ హైవే టచ్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి 200 ఒక 70 కిలోమీటర్స్ వచ్చినాము. ఇంకో 200 కిలోమీటర్స్ ఉన్నది. వేడి మాత్రం టూ మచ్ ఉన్నది. ఇందాక వరకు బాగానే ఉండే, కానీ సడన్గా వేడి మాత్రం చాలా పెరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ రోడ్లో ఇప్పటివరకు అయితే ఎక్కువ బండ్లు అనిపించలేదు, ఎందుకంటే ఇది NH-44 కదా. సో ఎక్కువ నాకు వెహికల్ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఏం లేదు. ఇది జరగదు అయ్యా, ఇది జరుగుతూనే లేదు అప్పటికెళ్ళి. ఈ పెద్ద ట్రక్స్ పోయేటప్పుడు అయితే నాకు కిందికి వెళ్ళి పడుతుంది. కొడుకులు అటువరు ఇటువరు. ఇప్పుడు మనం దగ్గర ఒక 100 కిలోమీటర్ దగ్గరకు వచ్చినాము. ఇక ముందు పోయినాక ఏదైనా చిన్న బ్రేక్.
ఇంతసేపు నా గోపురంలో ఛార్జింగ్ అయిపోయింది, సో రికార్డ్ చేయలేకపోయినా. పెంచ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాం, ఒక 15-20 కిలోమీటర్స్ అవుతుంది. మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా పెంచ్. కానీ పెంచ్ దగ్గర అయితే రోడ్స్ మాత్రం జబర్దస్త్ ఉన్నాయి. యానిమల్స్కి కిందికి పోనీ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది. యానిమల్స్ పైకించి పోతే మనం కిందికించి పోతాం. కానీ బాగుంది రోడ్ అయితే ఇక్కడ వరకు. ఏమో నాకు అది అంత ఐడియా లేదు కానీ ఇప్పుడే ఒక 5 మినిట్స్ ఆగి కొన్ని వాటర్ బ్రేక్ తీసుకున్నా. ఎండ మాత్రం వాసిపోతుంది. ఎందుకంటే నేను మేలో స్టార్ట్ అయినా. ఇప్పుడు నేను ఇక్కడ నుండి జబల్పూర్ అక్కడికి స్టే అయితే బుక్ చేసిన. ఇందాకనే ఎప్పుడు మర్చిపోయినా, నేను అసలు బార్డర్ క్రాస్ చేసేసిన మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయినా. కానీ ఇప్పుడు వరకు నేను మ్యాప్ చూసుకోలేదు. రోడ్డు మంచిగా ఉందని చెప్పి మేము వచ్చేసిన. సో ఇప్పుడు మనం పెంచులో ఉన్నాం, ఇదంతా పెంచ్ ఫారెస్ట్ మధ్యప్రదేశ్లో. ఇది నాకు తెలిసి మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఇప్పటికింటూ రావాలనుకున్నా కానీ టీవీలో చూసే తప్ప ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా, మంచిగా ఉంది, రోడ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇంకోటి ఇలా నేషనల్ పార్క్ కూడా ఉంది, పెంచ్ నేషనల్ పార్క్. అక్కడ కూడా అలా మనకు టైం ఉంటే ఈరోజు జబల్పూర్లో ఆగి చూద్దాం. అలా ఛాన్స్ ఉంటే, మ్యాక్సిమం అయితే ఉండదు, బట్ ట్రై చేస్తాను నేను. సో ఇంకా మనం మ్యాక్సిమం అయితే వచ్చేసినాం. ఇంకొక 70 కిలోమీటర్స్ ఏమో ఉన్నది. అప్రాక్సిమేట్ ఒక 1.5 అవర్ పడుతుంది. ఇంకోటి నేను booking.comలో రూమ్ కూడా బుక్ చేసుకున్నా, ప్రతిభ హోమ్ స్టే అని చెప్పేసి. అది వచ్చేసి నాకు దగ్గర 950 పడ్డది హోమ్ స్టే. అది రేటింగ్స్ అయితే బాగానే ఉండే. మీకు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అगर కావాలంటే మీరు కూడా బుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ గోపురం ఆన్ చేసిన, అప్పటికి గోపురం ఆన్ చేసాను. ఇవన్నీ మీకు చెప్తా. ఫస్ట్ అయితే ఇక్కడ లొకేషన్ ఉందండి, మంచిగా ఉంది లొకేషన్. నాకు తెలిసి ఇది ఘాట్ సెక్షన్ అనుకుంటా. కాశీ వీటికి కాశీ వచ్చేసి ఒక 140 కిలోమీటర్స్ ఉంది. ఈ వ్యూ మంచిగా ఉందని చెప్పి ఇక్కడ ఆపి గోపురం ఆన్ చేసుకుని ఇప్పుడే బ్యాగ్లోకి తీసి పెట్టిన. సో వ్యూ మాత్రం బాగుంది. ఇక స్టార్ట్ అయిపోతాం వీటికి. అసలు ఏమన్నా వర్షమా, ఇప్పుడు ఇక్కడ ఆపినాకనే నేను ముగ్గురు బయటికి తీసిన. ముందు మంచిగా ఉందని చెప్పి ఒక రైతుగా వర్షం పడ్డది. నా లైఫ్లో చూడండి అట్లాంటి వర్షం. అసలు ఎట్లా అంటే వడగాలి వాన అంటారు కదా,
ఇట్లా గాలి ఇట్లా కొడుతుంది, పైకి నుంచి వర్షం పడుతుంది. ఇట్లాంటి బండి కూడా కొట్టేస్తుంది. ఎందుకంటే నా బ్యాగ్ ఇంత లగేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా బండి మొత్తం ఇట్లా లూకేస్తుంది. సో ఇట్లా కాదని చెప్పేసి ఇక చాయ్ డబ్బులు ఆగిన. అండ్ ఇక్కడ రికార్డ్ చేద్దామన్నా రికార్డ్ చేసే ఆప్షన్ లేకుండే. గోప్రో అయితే వాటర్ ప్రూఫే, కానీ ఆ మీడియం కూడా ఉంది కానీ అది వాటర్ ప్రూఫ్ కాదు. సో మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి బ్యాగ్లో పెట్టేసిన. నేను నించిన ఛాయ్ దుకాణంలో కూడా నీళ్ళు వచ్చేసినాయి, ఇంత వర్షం పట్టింది. అమ్మ ఫైనల్లీ ఇప్పుడు ఈ సిటీలోకి ఎంటర్ అయినా. ఇక్కడి నుంచి ఇంకొక 30 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ ఉంది. మ్యాప్ కూడా తీసేసిన. అసలు ఇంత రిలీఫ్ ఉందంటే ఇప్పుడు లైట్స్ నేను వేయించిన లైట్స్ ఇక మొత్తం చిన్న చీకటి, నాకు ఏం అనిపిస్తుంది. నేను వేయించిన లైట్స్ ఏదో ఇక అంత మంచి లేవు కానీ కాన్సుల్లో జుగాడు నడుస్తున్నాయి. ఎందుకంటే నేను లాస్ట్ మూమెంట్లో ఫిట్ చేయించుకున్నాను. సో ఏదో ఇవి నడుస్తున్నాయి. ఇప్పుడు రూమ్కి పోయి నేను సీదా వండుకుంటా. ఇప్పుడు వీడికించి ఒక 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ ఉంది. కాశీ సిటీ మొత్తం ఎంటర్ అయిపోయినా. ఇక్కడే ఒక దగ్గర ఒక్కడ ఉన్నాను. నమ్మకు నేను గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూస్ చేసిన 7 కిలోమీటర్స్కి 45 మినిట్స్ చూపిస్తుంది. వచ్చి లేచిపోతుంది. ఎంత ట్రాఫిక్ ఉందో ముందు నాకు భయం అవుతుంది. చూద్దాం. ట్రాఫిక్ వచ్చి లేచిపోతుంది. ఎటు పోవాలో అర్థం అవుతుంది. ఆగుగా అయ్యా, ఆటో ఆగా. అసలు మొత్తం నుండి టైర్డ్ అయిపోయినా. వర్షం అయితే మొత్తం నేను బిస్కెట్ చేసేసింది. పోయేసరికి రూట్ వస్తూనే నాకు ఇంటికి నా డెస్టినేషన్ వస్తుంది. ఇప్పుడే రూమ్కి వచ్చి చెక్ఇన్ చేసిన, స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి ఆకలి అవుతుందని బయటికి వచ్చిన. మైక్ కూడా మర్చిపోయినా హడావిడిలా. సో ఇక వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అసలు అయితే ఈరోజు మొత్తం ఎంత స్ట్రెస్ఫుల్ డే అంటే పొద్దున్న నుండి నాకు 470 కిలోమీటర్స్ కొట్టడానికి ఇంత టైం పట్టింది. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. పిచ్చి లేచిపోయింది ఆ వర్షము, ఆ ట్రాఫిక్. అరే ఇక ఇప్పుడు హోటల్ దోలాడుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆ హోటల్ ఏదైనా అసలు బండి నడిపే ఓపిక కూడా లేకుండే. సో ఇక హోటల్ నుండి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చిన. ఇక్కడ సీతారసోయి అని చెప్పి లొకేషన్ చూడండి, మంచిగా ఉంది. ఇక ఒకటి ఆర్డర్ చేసిన, మన వారణాసి స్పెషల్ థాలీ అని చెప్పేసి 260 ఏమో ఉంది ప్రైజు. ఇక తినేసిపోయి వండుకుంటా. అసలు ఓపిక కూడా లేదు నాకు మాట్లాడడానికి. ఇక ఇట్లుంది థాలీ అయితే. ఇక తినేసిపోయి పండుకుంటా. వీడియో కూడా ఏం చేయ ఇక. బాయ్.